బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ప్రకటన చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందు వరుసలో ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సీతారామరాజు నుండి తెలుసుకుందాం. సీతారామరాజు, చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమవుతోంది. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడాలని కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆ జాబితాలో మరో పేరు చేరింది. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా కాంగ్రెస్ పార్టీని వీడాలని కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సేపటి క్రితమే ఆయన ఒక అధికారికంగా లేఖను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం పూర్తిగా ప్రజలకు దూరమైందని, ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తుండడం వల్లే ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి దాపురించింది. కాబట్టి భవిష్యత్తులో పూర్తిగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగాలి, టీఆర్ఎస్ పార్టీతో కలిసి నడవాలని నిర్ణయం ఆయన ఒక లేఖను విడుదల చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ లో పనిచేయాలని రాష్ట్ర ప్రజలు ఎవరైతే కోరుకుంటున్నారో, తన నియోజకవర్గ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తాను నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రజల ఆలోచనలు, ప్రజల ఆకాంక్షల మేరకు తీసుకున్నట్టుగా ఈ లేఖలో జాజుల సురేందర్ వెల్లడించారు. ఉద్యమం తొలి నుంచి మొదలుకొని ఉద్యమ స్ఫూర్తితో 2001 నుంచి కూడా అప్పటి ఉద్యమ రథసారథి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఉద్యమంలో పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి అనేక పోరాటాల్లో కూడా విషయాన్ని చెబుతూ ఇప్పుడు కూడా ఆయనతోనే కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయాలని తాను అనుకుంటున్నట్టుగా ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి చేయాలన్నదే తన ముందున్న ఏకైక కర్తవ్యం. కాబట్టి అది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఆయనతో కలిసి నడవాలని ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కలిసి గతంలో ఏ విధంగా కలిసి నడిచి పనిచేశానో అదే విధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి, నియోజకవర్గ సమగ్రమైన అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కలిసి నడుస్తానని వెల్లడించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసిన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేయాలనే నిర్ణయం అందుకోసమే తీసుకోవాల్సిన వచ్చిందని చెప్పి ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకుంటున్న ఆయన చిత్తశుద్ధి కావచ్చు, అలాగే ప్రజల సంక్షేమం కోసం ఒక మానవీయ కోణంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలతో పాటు తనను కూడా పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాయని ఆయన వెల్లడించడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథంలో ఈ మెరుపు వేగాన్ని దేశంలోని ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కనబరచడం లేదు. కాబట్టి ఇది తన తక్షణ కర్తవ్యంగా భావించి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించడం జరిగింది. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి కూడా తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్టు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా తన లేఖలో వెల్లడించడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఆ ఫలితాలే రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఒక ముక్త కంఠంతో ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారో ఆ ల్యాండ్ స్లైడ్ విక్టరీ తోటే అర్థమైపోతుంది ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయో. ఆ ఆకాంక్షల మేరకు తాను నడుచుకుంటున్నానని చెప్పడం జరిగింది. అంతోపాటు కాంగ్రెస్ పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఆ పార్టీలో ఉన్న ఒంటెత్తు పోకటలు, నాయకత్వంలో ఉన్న లోపం, నాయకత్వంలో ప్రజలపై పూర్తిగా నాయకత్వం ప్రజలకు దూరం కావడం, కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలన్న ఏకైక ఆలోచన తప్ప ప్రజలకు సంబంధించిన ఆకాంక్షలు కావచ్చు, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పై ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజలకు దూరం అయిపోయింది. కాబట్టి ఈ ఒంటెద్దు పోకడలతో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో తాను మనసు చంపుకొని పనిచేయలేను. కాబట్టి టీఆర్ఎస్ తో తన ప్రస్థానాన్ని ముందుకు సాగించాలనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా జాజుల సురేందర్ ప్రకటించడం అనేది రాజకీయ వర్గాల్లో కూడా తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. మరొక ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరాలని కీలకమైన నిర్ణయం తీసుకున్న ఈ నేపథ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద షాక్ మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటికీ అనేక మంది ఎమ్మెల్యేలు మనం చూసాం, పెద్ద ఎత్తున ఫలితాలు వచ్చిన తర్వాత మనం చూసాం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో పనిచేయాలని అందరూ కూడా ఒక ప్రస్థానం లాగా అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు వస్తున్న పరిస్థితి మనం చూసాం.
రేగా కాంతారావు గారు కావచ్చు, దాని తర్వాత ఆత్రం సక్కు గారు కావచ్చు, అలాగే బానతు హరిప్రియ నాయక్, తిరుమతి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి గారు, అలాగే వర్మ వెంకటేశ్వరరావు, సుధీర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఇలా అనేక నియోజకవర్గాలు, కేవలం ఒక జిల్లాను ఒక నియోజకవర్గం కాకుండా ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఆలంపూర్ వరకు ప్రతి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో చేరాలని కీలకమైన నిర్ణయం తీసుకున్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో ఇక భవిష్యత్తు అంధకారమే అనే ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. రాజకీయ విశ్లేషకులు కూడా అదే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శోభన్. రైట్ సీతారామరాజు, థ్యాంక్ యూ.